తెలంగాణ రాకపోతుండే పోయి సుష్మా స్వరాజ్ గారి కాళ్ళు పట్టుకొని బోర్ల బొక్కలు పండుకొని సుష్మా స్వరాజ్ గారిని కాళ్ళు పట్టుకొని అమ్మ మా తల్లి లాంటి దాన్ని తెలంగాణను అడ్డం పెట్టకు బిల్లు పాస్ కాని అని బార్ల వండుకొని పొర్లూరు దండం పెట్టినట్టు ఆమె సుష్మా స్వరాజ్ కాళ్ళ దండం పెట్టిన బిల్లు పాస్ కానికే ఆయన పుణ్యమా అని అద్వానీ గారు లాంటి వాళ్ళని పోయి గదమ పట్టుకొని అడుక్కున్నారు. చాలా మందిని పార్లమెంట్లో అడుక్కోవడమే కాదు అడ్డం వచ్చిన వాళ్ళని వాళ్ళ సంగతి ఎట్లా చెప్పారో పెప్పర్ స్ప్రే వాళ్ళకి ఏమైందో మీరు చూసారు కదా. ఆయన కంటతడి పెట్టిన పెప్పర్ స్ప్రే కొట్టిన రోజు అయినా వెనక్కి తగ్గలే. తెలంగాణ బిల్లు ఇప్పుడు పాస్ కాకపోతే ఎప్పటికీ పాస్ కాదు. ఇక తరతరాలుగా మనం గులాంగిరి చేయాల్సి వస్తుంది. ఆంధ్రలో మోచేతుల నీళ్లు తాగాల్సి వస్తుంది. ప్రాణాలు పోయినా సరే తెలంగాణ బిల్లును పాస్ చేసుకోవాలని పొన్నం ప్రభాకర్ ఆయన అడ్డంగా నిలబడి అడ్డు గోడగా ఆంధ్రలకు నిలబడి తెలంగాణ బిల్లును పాస్ చేసుకొని వస్తే వచ్చిన తెలంగాణకు ఈ దరిద్రుడు దిక్కుమాలినోడు తాగుబోతాడు తిరుగుబోతాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంత్రి ఎంపీలు అయ్యి ఇవాళ ఈ తెలంగాణని ఇట్లా దోసుకుంటుంటే చూస్తూ ఊరుకుందామా అని నేను అడుగుతున్నా. 100 సంవత్సరాలు నిజాం నవాబ్లకు రజాకర్లకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగం పోరాటం చేసిన ఈ తెలంగాణ గడ్డ తెలంగాణ బిడ్డలు ఆడబిడ్డలు నడుం బిగించి కొంగు బిగించి ఒడిసేలలో రాళ్లు పెట్టి ఒడిన రజాకర్లను కొట్టిన చరిత్ర తెలంగాణ గడ్డ చరిత్ర. అట్లాంటి పౌరుషంగాల బిడ్డలు ఇవాళ చంద్రశేఖరరావు చేతిలో బానిసలుగా బతుకుతుంటే చూస్తూ కూర్చోమంటారా అని నేను అడుగుతున్నా. మీరు చెప్పండి, చూస్తూ కూర్చోవాలనా? లేదు కదా, పోరాటం చేయాలి కదా, పోరాటం చేయాల్సిందే కదా. మరి ఈ పోరాటానికి భారతదేశంలో సైనికుడిగా ఉండి పక్క దేశాలు పొరుగు దేశాలు శత్రుత్వంతో ఉండే దేశాలు చైనా పాకిస్తాన్ల మీద పౌరుషంతో పోరాటం చేసిన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ దండు కట్టింది. ఇవాళ ఈ దండే సిరిసిల్లకు వచ్చింది మీ దగ్గరికి. ఇవాళ విని ఊరికి పోకండి, ఊరికి పోయిన తర్వాత ఆలోచన చేయండి. పిల్లలుంటే పిల్లల్ని భార్య బిడ్డల్ని పిలుచుకోండి. ఈటీవీ మా టీవీ చూసేది కాసేపు ఆపుండ్రి. అన్నం తిన్న తర్వాత చల్లగా ఆలోచన చేయరి. వచ్చిన తెలంగాణలో మన బతుకులు ఎట్లున్నాయి, మన బిడ్డలు బాగుపడాలంటే, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే, మన రైతులకు రుణమాఫీ జరగాలంటే, రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే, ఆడబిడ్డలకు ఆత్మ గౌరవం ఉండాలంటే, చదువుకున్న నిరుద్యోగులు భవిష్యత్తు బంగారులాగా ఉండాలంటే ఏం చేయాలనో ఆలోచన చేయండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.